చేస్తారు కదా ఎస్సీలో అసలు ప్రభుత్వం తరపు నుంచి స్పందన ఎలా ఉందంటే ఈ 400 ఎకరాలు ప్రభుత్వానివే, అది ఎస్సీకి సంబంధించిన భూమి కాదు, మేము కోర్టులో కేసీసీ గెలిచినామని చెప్తారు. ఎట్లా ఇప్పుడు హెచ్సిది కాదు ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వం ఎవరి కోసం ఉందన్న? ప్రజల కోసం ఉంది కదా. ఇప్పుడు ప్రజలు అనుకుంటారా అడవిని గులగొట్టి మాకు బిల్డింగ్లు కట్టిన ప్రజలు చెప్తారా? ఆక్సిజన్ లేనప్పుడు మనం ఎంత మంచిని హైదరాబాద్ ఎంత డెవలప్ చేసినా ఆక్సిజన్ లేకపోతే ఏం లాభం? ఇప్పుడు హైదరాబాద్లో హెచ్సిని ఏమంటారు అంటే గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇంత ఆక్సిజన్ వస్తాయి హెచ్సితో. ఇంత సిటీ మధ్యలో ఉంది, ఇది సిటీ మధ్యలో ఉంది. దీని లోపల ఎన్ని జీవులు జిమ్కాలు ఉన్నాయి, పికాక్లు ఉన్నాయి. మేము పొద్దున లేచినాక మాకు జిమ్ చేసేటప్పుడు అన్నీ కనిపిస్తుంటాయి క్లియర్గా. అట్లాంటివి ఇక్కడ ఏం లేవు, ఫేక్ అంటే ఏందన్న అన్ని తప్పు కదా. ఇప్పుడు ఏదైతే నెమల్లాడిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో బుల్డోజర్ తోటి అదంతా ఏ క్రియేటెడ్ లేదంటే యాడ్ చేశారు, ఆడియో అనే అవి కూడా వస్తున్నాయి కదా. అన్ని తప్పు అవన్నీ. ఇక్కడ నిజంగా జిమ్కాలు ఉంటాయి, పికాక్లు ఉంటాయి. మీరు ఇప్పుడు లోపలికి వచ్చినా చూడొచ్చు. ఏఐ అయితే ఇప్పుడు ఉండే కదా, మేము ఇప్పుడు తీసుకొచ్చి పెట్టలేం కదా. ఇప్పుడు ఉదయం లాఠీ చార్జ్ జరిగింది, ఇక్కడ లాఠీ చార్జ్ జరిగింది. పరిస్థితి ఉదయం ఆపేసి బయటికి రాకుండా ఆపారు కదా, లోపల ఏ విధంగా లోపల 90% అడవిని మొత్తం క్లియర్ చేసేసినారు, మొత్తం గులగొట్టేసారు చెట్లన్నీ. ఇప్పుడు అది మేము జస్ట్ చూడడానికి పోతామంటే కూడా మాకు లాఠీ చార్జ్ చేసినారు. అందుకే మేము ఏం చేసినామంటే మా లెక్చరర్స్ని రిక్వెస్ట్ చేసినాం, మమ్మల్ని ఓనిస్తలే లాఠీ చార్జ్ చేసిన అట్లీస్ట్ మీరన్నా ఓన్ అంటే మా లెక్చరర్స్ని పంపించారు. లెక్చరర్స్ మొత్తం చూసి వీడియో తీసుకొని వచ్చారు. వాళ్ళకి చాలా బాధ అయింది అది చూసి. మేము డైలీ చెట్లు అక్కడ యానిమల్స్ చూసే ప్లేస్లో మొత్తం గులగొట్టేసి ఉంటే ఎవరికైనా బాధ అవుతుంది కదా. లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది ఉదయం? మమ్మల్ని పోనిస్తలేరు అక్కడికి, మేము పోతే ఆపేస్తాం, జేసీబీ ఆపుతామని చెప్పి. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అందుకే. అవును.